ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పెను సంచలనాన్ని సృష్టించాయి. ముఖ్యంగా మాజీ మంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్ట్ మరియు ఆయనకు విధించిన జైలు శిక్ష కాలం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం దిగువ కోర్టులకే పరిమితం కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు గడప తొక్కినట్లు సమాచారం అందుతుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ పరిణామంపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ అంబటి రాంబాబుకు అండగా నిలిచారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అంబటి రాంబాబుపై పెట్టిన సెక్షన్లు మరియు ఆయనకు విధించిన శిక్షా కాలం వెనుక రాజకీయ కుట్ర ఉందని జగన్ వర్గం గట్టిగా నమ్ముతుంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్న జగన్కు అత్యున్నత న్యాయస్థానం నుండి వినిపిస్తున్న కొన్ని అంతర్గత సంకేతాలు మరియు గతంలో ఇలాంటి కేసుల్లో ఇచ్చిన తీర్పులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ మరియు రాజకీయ విమర్శల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లోతుగా విశ్లేషిస్తే అది అటు ప్రభుత్వానికి ఇటు వైఎస్ఆర్సీపీకి కూడా ఊహించని షాక్ ఇచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జైలు శిక్షపై సుప్రీంకోర్టు ప్రాథమిక పరిశీలన ఎలా ఉంటుందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేవలం విమర్శలు చేసినంత మాత్రాన అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను కోర్టు లేవనెత్తితే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా గొప్ప విజయం మారుతుంది. అయితే అదే సమయంలో ప్రతిపక్ష నేతలు మాట్లాడే భాష మరియు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న వ్యాఖ్యలు పట్ల కోర్టు కఠినంగా వివరిస్తే అది జగన్కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అంబటి రాంబాబు కేసులో పోలీసులు వాడిన సెక్షన్లు మరియు కోర్టు రిమాండ్ రిపోర్టులను పరిశీలిస్తే రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరిగిందని వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది. ఈ వివాదం కనుక సుప్రీంకోర్టులో నిలబడితే అంబటి రాంబాబు తక్షణమే విడుదల కావడమే కాకుండా కేసు పెట్టిన అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం ఉదంతంలో జగన్మోహన్ రెడ్డికి అసలు షాక్ ఇచ్చే వార్త ఏమిటంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి రాజకీయ నాయకులు బహిరంగ సభల్లో మాట్లాడే తీరుపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తే అది అంబటితో పాటు ఇతర పార్టీ నేతలకు కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. శిక్షాకాలం తగ్గింపు లేదా బెయిల్ రావడం అనే దానికంటే కూడా న్యాయస్థానం చెప్పే ఘాటు వ్యాఖ్యలు జగన్కు ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉంది. అంబటి రాంబాబు పట్ల జగన్ ఎంత సానుభూతి చూపించినా న్యాయస్థానం మాత్రం చట్ట ప్రకారం ముందుకు వెళ్తుంది. అందుకే ఈ సుప్రీంకోర్టు వార్త ఏపీ రాజకీయాల్లో పెను తుఫాన్లను రేపేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అంబటి రాంబాబు భవిష్యత్తు మరియు ఏపీ రాజకీయాల సమీకరణాలు సుప్రీంకోర్టులు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.